20 మంది రెబెల్ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే చర్యలు ఉంటాయని స్పీకర్ కార్యాలయం తెలిపింది. టీఎంసీ 20 మంది రెబెల్ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే చర్యలు ఉంటాయని స్పీకర్ కార్యాలయం తెలిపింది. టీఎంసీ 20 మంది రెబెల్ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే చర్యలు ఉంటాయని స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కవిత, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుట ఎగరేసినటువంటి 20 మంది రెబెల్ లోక్సభ సభ్యులకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా షాక్ ఇచ్చారు. వారి అర్హతకు పైన దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లపై 7 రోజుల్లోగా స్పందించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. టీఎంసీ ఎంపీ లోక్సభ లీడర్ అయినటువంటి టీఎంసీ పార్లమెంటరీ పార్టీ లీడర్ అయినటువంటి అభిషేక్ బెనర్జీ ఈ పిటిషన్ ను లోక్సభ స్పీకర్ కు అందజేశారు. అయితే భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, అదేవిధంగా లోక్సభ సభ్యుల నియమావళి 1985 లో ఉన్నటువంటి రూల్ 6 కింద అభిషేక్ బెనర్జీ జూన్ 18, 2026 ఈ ఫిరాయింపు పిటిషన్ ఇచ్చారు. సచివాలయ డైరెక్టర్ అజయ్ కుమార్ సూద్ నిన్న దీనికి సంబంధించినటువంటి నోటీస్ ను ఈ యొక్క టీఎంసీ ఎంపీలకు ఈ లేఖ ద్వారా నోటీసులు పంపారు. నిబంధనలోని రూల్ 7(3) ప్రకారం ఈ ఎంపీలు అందరూ 20 మంది ఎంపీలు ఈ లేఖ అందిన నాటి నుంచి 7 రోజుల్లోగా తమ వివరణను వ్యాఖ్యలను అందజేయాల్సి ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్ ఏదైతే పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైనటువంటి టీఎంసీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ముదిరాయో కూడా ఈ పరిణామం స్పష్టం చేస్తుంది. 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేయటం పార్లమెంట్ లో పార్టీ బలాన్ని తీవ్రంగా దెబ్బతీసే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఎంపీల నుంచి వచ్చే ఈ సమాధానాల ఆధారంగా లోక్సభ స్పీకర్ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే సమాధానం కనుక సంతృప్తికరంగా లేకపోతే విచారణకు ఆదేశించడం, లేకపోతే నేరుగా అనర్హత వేటు వేసే అధికారం కూడా స్పీకర్ కు ఉంటుంది. ఒకవేళ స్పీకర్ వీరిపైన అనర్హత వేటు వేస్తే ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి. ఈ పార్లమెంట్ లో అదేవిధంగా బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున సమీకరణాలు మార్చే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క ఎంపీలు 20 మంది ఎంపీలను కూడా ప్రత్యేక గ్రూప్ గా పరిగణిస్తూ ఇటీవల వీరందరికీ పార్లమెంట్ లో ప్రత్యేక స్థానాలను కూడా స్పీకర్ కేటాయించారు. ఈ 20 మంది కూడా ఎన్డీఏ సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఇటీవల మనం చూసుకుంటే ఈ 20 మంది పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుంది, వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుని కూడా అభిషేక్ బెనర్జీ ఆశ్రయించారు. దానిపైన విచారణ జరుపుతారని కూడా సుప్రీంకోర్టు పిటిషన్ ను విచారణకు అంగీకరించిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఈ నోటీసులు ఇవ్వటం అన్నది కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.